మోతాద్రాల ప్రజలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చూడబోయే నాటకం రైతు కష్టం మనం తినే ఆహారం. రైతు మన దేశానికి వెన్నెముక వంటివాడు. రైతు అంటే అన్నం పెట్టేవాడు, దేశానికి ప్రాణం పోసేవాడు. మనం నిత్యం తినే ఆహారం అంతా రైతు నుంచే వస్తుంది. రైతు పడే కష్టం చాలా మందికి తెలియదు. రైతు కుటుంబం నాటకం జెస్పీ హై స్కూల్ మోదా స్టూడెంట్స్ చేయబోతున్నారు. ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే ఈ నెలతో సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా, వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ అరుణదేవుడా, నా పంటలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? అయ్యా, మన పంటలో మొలకలు వచ్చినట్టున్నాయి చూడు. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి మీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్టణంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయికి వస్తుందని. ఏంటి, పట్టణానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేయనక పగలనక ఎండనక వాననక వాదనక వరదనక పొలం ఏడుసాలు పట్టికొండ్ర రేటు దుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తు నుండి పుస్తలన్నీ ముందు జల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూచి బస్తా కెట్టి బారుగాను రైతు బిడ్డ నెత్తురంత తమటి చేసి ఎనకేసే సొమ్ముని ఎనక్కి తిరిగేలోపు కాదేయడానికి ఈ తొమ్మిది గుండెను. సరేరా, నీ కష్టం తెలియక అలా అనేసా. నీ ఇష్టం. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నా. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా.
వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న? ఏమైంది అమ్మా? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చింది అనుకున్న పంట జారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నీ చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అన్నారు. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్లో భాగం. ఆధునిక యంత్రాలు వారే వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1 దిగుబడి పెరుగుతుంది, 2 ఖర్చులు తగ్గుతాయి, 3 సామర్థ్యత పెరుగుతుంది, 4 సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటను రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. అవసరమైతే పంటలను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటలను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండిన వాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు పోటీ ఇస్తాడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది.